వాలంటైన్స్ డే ప్రేమికులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఫిబ్రవరి 14 వారం ముందు నుంచే వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. అందులో భాగంగా జరిగే రోజ్ డేకు చాలా ప్రత్యేకత ఉంది. ప్రేమకు చిహ్నంగా భావించే గులాబీలను ప్రత్యేకించి గుర్తు చేసుకునే రోజు కూడా ఇదే. అసలు ప్రేమికుల రోజులో గులాబీలను ప్రత్యేకంగా చూడటానికి కారణాలు తెలుసుకుందాం. రోజ్ డే 2025 ప్రేమ స్నేహానికి చిహ్నంగా గులాబీలను మార్చుకునే సాంప్రదాయం పురాతన కాలం నుంచి వస్తున్నదే. ప్రత్యేకించి వాలంటైన్స్ వీక్లో భాగంగా ఇవి స్థానం సంపాదించుకున్నాయి. వాలంటైన్స్ డేకి ముందున్న వారం చాలా వరకు ప్రేమకు కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయటంలో గులాబీలు భాగమయ్యాయి. రోజ్ డే ప్రాముఖ్యత. ప్రేమను తెలిపే విషయంగా రోజ్ డే చాలా ముఖ్యమైనది. గులాబీలు వేర్వేరు రంగుల్లో ఉంటాయి. ఈ రంగుల్లో చాలా వాటికి చాలా అర్థాలు కూడా ఉన్నాయి. భావోద్వేగాలను కమ్యూనికేట్ చేయటానికి వాటిని చాలా వరకు ఉపయోగిస్తారు. ఎరుపు గులాబీలు తీవ్రమైన ప్రేమ, అభిరుచిని సూచిస్తాయి. పసుపు గులాబీలు స్నేహానికి చిహ్నంగా చెబుతారు, ఆనందాన్ని కూడా సూచిస్తాయి. తెల్ల గులాబీలు స్వచ్ఛతకు, అమాయకత్వానికి సూచికలు. అలాగే గులాబీ రంగు గులాబీలు కృతజ్ఞతకు, ప్రశంసలకు ప్రతీకగా ఇస్తారు. అయితే గులాబీ రంగును ఎంచుకోవటం వల్ల భావోద్వేగాలను వ్యక్తపరిచే విధానం తెలుస్తుంది. గులాబీలు వివిధ రంగుల్లో ఉంటాయి. ప్రతి రంగుకు దాని ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉంటాయి. ప్రతి రంగు వెనుక ఉన్న మీనింగ్ అర్థం చేసుకోవటం భావోద్వేగాలను ప్రభావవంతంగా తెలియజేయటంలో ఉపయోగపడతాయి. ఎర్ర గులాబీలు ప్రేమకు చిహ్నాలు. ఎర్రని గులాబీతో ప్రేమను వ్యక్తపరచొచ్చు. లోతైన ప్రేమను చెప్పేటప్పుడు ఎప్పటికీ నీ మీద ప్రేమ ఇలానే ఉంటుందని చెప్పేందుకు వాలంటైన్స్ డే వంటి ప్రత్యేక సందర్భాల్లో గులాబీలను ఇవ్వటం అలవాటుగా మారింది. పింక్ గులాబీలు ప్రశంస, కృతజ్ఞత. పింక్ గులాబీలు కృతజ్ఞత, ప్రశంసలను తెలిపేందుకు ఉపయోగిస్తారు. వీటిని ప్రేమికులు, స్నేహితులు ఇద్దరూ కలిపి ఇచ్చుకోవచ్చు. శృంగార ఆసక్తి కలిగిందని చిన్నగా చెప్పేందుకు తన పార్ట్నర్కి ఈ గులాబీతో చెబుతారు. గులాబీ రంగు సౌమ్యత, గాంభీర్యం, ప్రేమకు చిహ్నం. తెల్ల గులాబీలు స్వచ్ఛత, అమాయకత్వం. తెల్ల గులాబీలు స్వచ్ఛత, అమాయకత్వం. పెళ్లిలో పుష్పగుచ్చాలు ఇచ్చుకోవటం. తెల్లని గులాబీలు సానుభూతిని వ్యక్త చేయటానికి, జ్ఞాపకార్థంగా ఇచ్చుకునేందుకు. ఇలా చాలా వాటికి తెలుపు పువ్వు నప్పేస్తుంది. వాలంటైన్ వీక్ ఫిబ్రవరి 7 నుండి ఫిబ్రవరి 14 వరకు జరుపుకుంటారు. ప్రేమికుల వారం మొదటి రోజు అంటే ఫిబ్రవరి 7న రోజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజున మీరు మీ భాగస్వామికి, స్నేహితుడికి లేదంటే మీకు ప్రత్యేకమైన వ్యక్తికి గులాబీ పువ్వు ఇవ్వటం ద్వారా మీ భావాలను వ్యక్తపరచొచ్చు. ఈ నేపథ్యంలోనే వాలంటైన్స్ వీక్ కోసం మార్కెట్లు ముస్తాబయ్యాయి. పూల దుకాణాలు గులాబీలతో నిండి ఉన్నాయి. వాలంటైన్స్ వారంలో ఒకరోజు ప్రత్యేకంగా గులాబీలకు అంకితం చేయబడింది. మీ జీవితంలోని వ్యక్తులకు మీరు ఏ గులాబీ ఇవ్వాలనుకుంటున్నారు? వివిధ రంగుల ప్రాముఖ్యత, గులాబీ రంగుల అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పింక్ రోజ్. పింక్ రోజ్ అనేది మీరు మీ స్నేహితుడికి ఇవ్వటం ద్వారా మీ స్నేహాన్ని బలోపేతం చేసుకోవచ్చు. పింక్ గులాబీ సంరక్షణ, ప్రేమను సూచిస్తుంది. ఈ గులాబీ ఆనందం, కృతజ్ఞత, సంబంధం, అందాన్ని సూచిస్తుంది. పింక్ రోజ్ మీరు మీ స్నేహితుడికి ఇవ్వడం ద్వారా మీ స్నేహాన్ని బలోపేతం చేసుకోవచ్చు. పింక్ గులాబీ సంరక్షణ, ప్రేమను సూచిస్తుంది. ఈ గులాబీ ఆనందం, కృతజ్ఞత, సంబంధం, అందాన్ని సూచిస్తుంది. ఆరెంజ్ రోజ్. ఆరెంజ్ గులాబీలు ఎవరికైనా నారింజ గులాబీని ఇవ్వడం ద్వారా మీ ప్రేమను వ్యక్తపరచండి. నారింజ రంగు గులాబీ అభిరుచికి చిహ్నం. జంటలు తమ ప్రేమలో అభిరుచిని సూచించడానికి నారింజ గులాబీలను ఇవ్వచ్చు. ఎల్లో రోజ్ పసుపు గులాబీ. మీరు ఎవరితోనైనా స్నేహం చేయాలనుకుంటే వారికి పసుపు గులాబీని ఇవ్వండి.
పసుపు రంగు గులాబీ స్నేహానికి చిహ్నంగా చెబుతారు. మీరు మీ స్నేహితులను ప్రేమిస్తున్నారని చెప్పాలనుకుంటే మీరు వారికి పసుపు గులాబీలను ఇవ్వచ్చు. ఈజీగా విషయం వారికి అర్థమైపోతుంది. వైట్ రోజ్ తెల్ల గులాబీ. మీరు ఏదైనా తప్పు చేసి ఉంటే మీరు క్షమాపణ చెప్పాలనుకునే వ్యక్తికి తెల్ల గులాబీని ఇవ్వండి. తెల్ల గులాబీలు స్వచ్ఛమైన ప్రేమను సూచిస్తాయి. మీకు మీ భాగస్వామికి మధ్య ఏవైనా విభేదాలు ఉంటే ఈ తెల్ల గులాబీ సంబంధాన్ని పునరుద్ధరించడానికి కూడా సహాయపడుతుంది. రెడ్ రోజ్ ఎరుపు గులాబీ. మీరు ఎవరినైనా ప్రేమిస్తే ప్రేమను వ్యక్తపరచడానికి ఎరుపు గులాబీని ఇవ్వచ్చు. ఎర్ర గులాబీని ఇవ్వటం వెనుక ప్రత్యేక అర్థం ఉంది. ఈ ఎరుపు గులాబీ ప్రేమను వ్యక్తీకరించడానికి ఇస్తారు. మీరు ఈ గులాబీని తీసుకుంటే ప్రేమను అంగీకరించినట్లు అర్థం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పటానికి ఎర్ర గులాబీని ఇస్తారు. ఇప్పటి వరకు రోజ్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఫిబ్రవరి 7వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. కిదాంబి శ్రీకాంత్ ఫిబ్రవరి 7, 1993న గుంటూరులో జన్మించాడు. ఇతను ఒక భారతీయ బ్యాడ్మింటన్ ఆటగాడు. మొట్టమొదటిగా గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ స్థాయి క్రీడాకారుడు ప్రేమ్ కుమార్ సింగ్ కోచింగ్లో అన్న నందగోపాల్తో పాటు చక్కని బేసిక్స్ 2 ఏళ్లు నేర్చుకొని చాలా కాలం తర్వాత గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ హైదరాబాద్లో శిక్షణ తీసుకున్నాడు. ఇతను ప్రస్తుతం అంతర్జాతీయ వలయంలో అత్యధిక ర్యాంకు కలిగిన భారత పురుషుల ఆటగాడు. శ్రీకాంత్ గో స్పోర్ట్స్ ఫౌండేషన్ బెంగళూరు ద్వారా 2012 నుండి స్కాలర్షిప్ కార్యక్రమం యొక్క భాగం నుండి తోడ్పాటు అందుకున్నాడు. ఇతను లీ నింగ్ చే కూడా స్పాన్సర్ చేయబడ్డాడు. దుర్జోయ్ దత్తా ఫిబ్రవరి 7, 1987న గుజరాత్లోని మొహాసానాలో బెంగాలీ హిందూ కుటుంబంలో జన్మించారు. న్యూఢిల్లీలో పెరిగారు. అతను పితంపురాలోని బాల్ భారతి పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. అతను గుర్గావ్లోని మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. 2011లో మార్కెటింగ్ అనలిస్ట్గా ఉద్యోగం మానేసి పూర్తి స్థాయి రచయితగా మారారు. అతను ట్రావెల్ బ్లాగర్, ఎయిర్ హోస్టెస్ అవంతిక మోహన్ని వివాహం చేసుకున్నాడు. రమాబాయి భీమ్రావ్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ యొక్క భార్య. ఆమె తన ఉన్నత విద్యను, అతని నిజమైన సామర్థ్యాన్ని కొనసాగించడంలో సహాయపడటంలో తన మద్దతు కీలకమైందని చెప్పారు. ఆమె అనేక జీవిత చరిత్ర సినిమాలు మరియు పుస్తకాలకు సంబంధించింది. భారతదేశంలోని అనేక మైలురాయిలకు ఆమె పేరు పెట్టారు. ఆమెను రామాయ్ అని కూడా పిలుస్తారు. రమాబాయి బికు దోత్రే రుక్మిణి దంపతులకు పేద కుటుంబంలో ఫిబ్రవరి 7, 1898న జన్మించింది. రమాబాయి ఏప్రిల్ 4, 1906లో ముంబైలోని బైకుల్లా కూరగాయల మార్కెట్లో చాలా సాధారణ వేడుకలో అంబేద్కర్ను వివాహం చేసుకుంది. ఆ సమయంలో అంబేద్కర్ వయస్సు 15 మరియు రమాబాయికి 9 ఏళ్లు. షఫాక్ నాజ్ ఒక భారతీయ టెలివిజన్ నటి, శిక్షణ పొందిన కథక్ నర్తకి. ఆమె మహాభారత్ టెలివిజన్ ధారావాహికలో కుంతీదేవి పాత్రకు ప్రసిద్ధి చెందింది. అలాగే ఆమెకు చిడియాఘర్లో మయూరి పాత్ర కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆమె నటులు ఫలాక్ నాజ్, షీజాన్ ఖాన్ సోదరి. షఫాక్ నాజ్ 1993 ఫిబ్రవరి 7న రాజస్థాన్లోని కోటాలో షఫాక్ ఖాన్గా జన్మించింది. సప్నా బాబుల్కా చిత్రంతో హిందీ టెలివిజన్లో అడుగుపెట్టిన షఫాక్ నాజ్బిదాయిలోనూ నటించింది. క్రైమ్ పెట్రోల్, అదాలత్, ఫియర్ ఫైల్స్, తేరీ మేరీ లవ్ స్టోరీస్ వంటి వివిధ టెలివిజన్ షోల్లో కనిపించిన తర్వాత 2013 భారతీయ చారిత్రక ఇతిహాసం టెలివిజన్ సిరీస్ మహాభారత్లో నటించింది. ఆమె ఈ ధారావాహికలో పురాణంలోని ప్రధాన పాత్రల్లో ఒకటైన
కుంతీదేవి పాత్రను పోషించి ప్రజాదరణను పొందింది. శిఖా సింగ్ షా భారతీయ టెలివిజన్ పరిశ్రమలో ఆమె చేసిన పనికి ప్రసిద్ధి చెందిన భారతీయ నటి. శిఖా సింగ్ ఫిబ్రవరి 7, 1986న జన్మించారు. సింగ్ తొలిసారిగా లెఫ్ట్ రైట్ లెఫ్ట్లో క్యాడెట్ ఆకృతి భట్ పాత్రలో నటించారు. ఆమె తదుపరి జీటీవీ యొక్క మేరీ డోలీ తేరే అంగనా, గర్కి లక్ష్మి, బేటియాలలో కనిపించింది. 2010లో ఆమె 2011లో దాని నుండి నిష్క్రమించే ముందు కలర్స్ టీవీ యొక్క సామాజిక నాటకం నా ఆనా ఈస్ దేశ్ లాడోలో అంబా సాంగ్వాన్గా ప్రవేశించింది. సింగ్ ఫుల్వా కోసం కలర్స్ టీవీతో 3వసారి వరుసగా కలిసి పనిచేశారు. ఆమె షహానా మాలిక్ పాత్రలో లైఫ్ ఓకే యొక్క 26/12తో 2013ని ప్రారంభించింది. ఆ తర్వాత అదాలత్లో కనిపించింది.